హైవేస్, చుట్టూరా పనివాళ్ళు, దేశ విదేశాల్లో ప్యాలెస్లు, వందల కోట్లు వేల కోట్ల ఆస్తి. కానీ నేను సైఫ్ అలీ ఖాన్ మీద ఒకటి దాడి చేసినప్పుడు ఆ సమయంలో మరి కార్లు ఎందుకు లేవో, స్టాఫ్ ఎందుకు లేరో ఊహకందటం నాకైతే. అసలు ఆటోలో ఇబ్రహీం సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య కొడుకు, అతను ఆగమేఘాల మీద ఆటోలో లీలావతి ఆసుపత్రి తీసుకుని వచ్చారు. నిన్న మొదట నమ్మల, కారు లేకుండా ఎట్టుంటారు బాబు అని. లేవంట. ఈవెన్ ఆటోలో ఆసుపత్రి తీసుకొచ్చిన దగ్గర కరీనా కపూర్ కూడా కనపడింది. సో నిజమే. ఇది ఎందుకు చెప్తున్నాను? మనం ఎంత సంపాదించినా, మన చుట్టూతో మన అనుకున్న మనుషులు, మనం ఎంత సంపాదించినా అవసరానికి అక్కడికి వచ్చే డబ్బు కానీ, అవసరానికి అక్కడికి వచ్చే వస్తువు కానీ మన దగ్గర లేనప్పుడు ఏం ఉపయోగం అండి? మిడ్ నైట్ కాబట్టి అరౌండ్ 3 అవుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్రాఫిక్ లేదు కాబట్టి, లక్కీలో ఆటో దొరికింది కాబట్టి ఇంటి ఆసుపత్రి తీసుకొచ్చారు. ట్రాఫిక్ ఉంటే ఏంటి పరిస్థితి? అండ్ మరో ఏం వెహికల్స్ దొరకకపోతే ఏంటి పరిస్థితి ఏంటి అసలు? సో జాగ్రత్త. మీరు సంపాదించే ప్రతిదీ కూడా మీకు అవసరం అక్కడికి రావాలి, గుర్తుంచుకోండి. అవి రిలేషన్స్ అయినా, ఫైనాన్షియల్ అయినా, వస్తువులైనా, కార్లైనా, ఏవైనా. ఇక ఎవరైతే నిందితుడు అన్నాడో, నిన్న సైఫ్ అలీ ఖాన్ దాడి చేస్తున్నాడు, వాడు ముందు మనం అనుకున్నట్టుగానే ఇంట్లోకి వచ్చిన్నాడు. ఎప్పుడు అంటే మరలా పోలీసులు ఇచ్చిన అప్డేట్ 12 లోపే ఉన్నాడంట. ఇన్సిడెంట్ జరిగింది ఎర్లీ మార్నింగ్ 2:30, అప్పుడు మిడ్ నైట్ 2:30. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే 12 గంటల ముందు కూడా వాడు ఎంటర్ అవటం కాదంట, 11కు ముందే ఎంటర్ అయ్యాడు. పైన ఫ్లోరింగ్ వర్క్ ఏదో నడుస్తుందంట. వీళ్ళు 11వ అంతస్తులో ఉన్నారు. సో వర్క్ చేసే వాళ్ళు మనిషి అని చెప్పేసి అతను ఎవరు పట్టించుకోలేదా? లేదు. అసలు ఇక్కడ దొంగతనం ఎవరు వస్తారో పట్టించుకోలేదా? లేదు. నువ్వు రారా బాబు నేను చూసుకోండి చెప్పేసి లోకల్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేశారా? ఇది తెలియాలి. మనకు అందుతున్న సమాచారం మేరకు దయానాయక్ ఇన్స్పెక్టర్కి ఎప్పుడైతే కేసు అప్పచెప్పారో మొత్తం 20 టీంలు జల్లెడు పెట్టి చివరికి పట్టుకున్నారని అంటున్నారు. వాడా కాదా మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి. ఎందుకంటే మొత్తం 12 అంతస్తుల, అందులో అతను వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏది రికార్డ్ అవ్వాలా, ఏది ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏది రికార్డ్ అవ్వాలా. వాడు ఇంట్లో నుంచి సైఫ్ అలీ ఖాన్ పొడిచి ఫైర్ ఎగ్జిట్ ద్వారా బయటకు వెళ్తున్నప్పుడు 6వ అంతస్తులో ఉన్న సీసీటీవీ దాన్ని ఇతను రికార్డ్ అయింది. ఆ చిన్న క్లిప్ నేను చాలా మంది చూస్తే మనం వీడియో కూడా పెట్టున్నాను నేను. సో ఫైనల్ ఇప్పుడు ఏంటి, వాడిని పట్టుకున్నాము అంటున్నారు. ఏ రకంగా పట్టుకున్నారు ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు చెప్పిన డీటెయిల్స్, సైఫ్ అలీ ఖాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లైక్ ఈవేళ అంటున్నారు. అసలు వాడా కాదా ఇంకా క్లారిటీ రాలా. పోనీ వాడైనా అనుకున్నా అసలు ఏం చేశాడు ఏంటంటే, ఫస్ట్ తైమూరు అండ్ చిన్నపిల్లడు జహర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. దెన్ దోచుకుందాం అనుకున్న మూమెంట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ లామా, ఆమె పేరు పెద్ద పేరే, షార్ట్ కట్లో అలియాస్ లామా అని చెప్పున్నారు. ఆమె అరవటం, ఆ అరుపులు విని సైఫ్ అలీ ఖాన్ రావటం. ఇక సైఫ్ అలీ ఖాన్ చూసి, ఇదిగో ఇప్పుడు నీ పిల్లలు ఉన్నారు అక్కడ, నువ్వు ఉన్నావు ఇక్కడ, నా చేతిలో కత్తి ఉంది, ఎవరు నేను చేద్దంటే ఆ డబ్బులు ఎంత, ₹1 కోటి. సరే ఇస్తా అని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ అంటున్నప్పుడు దగ్గరికి రాబోతుంటే ఇక ఇప్పుడు లొంగిపోతాడని చెప్పేసి అనుకున్నాడంట. వాడు లొంగిపోకపోగా, డబ్బు ఇస్తామని తీసుకోకపోగా, నన్ను పట్టుకుంటారేమో, పట్టిస్తారని భయపడిపోయి అప్పుడు పొడిచాడంట. సో సైఫ్ అలీ ఖాన్, ఒరే నువ్వేం చేయగలరా, నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను కూడా అన్నాడంట. ఆయన సరే వాడు ఇచ్చినట్టు పట్టిస్తానని చెప్పేసి అనుకుని భయంతో వాడు పొడిచాడు ఆ రకంగా. అంటే వాడు వచ్చింది దేనికి, చంపడానిక కాదు, దెన్ డబ్బు కోసం, లేదా ఇంట్లో ఏమంటే దొంగతనం చేసి తీసుకెళ్దామని పక్క ప్లానింగ్తోనే వచ్చాడు. వాడికి బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఎవరో ఇచ్చున్నారు. నేను మరలా చెప్తున్నా, ఆ బిల్డింగ్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ, గతంలో పనిచేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ మొత్తానికి ఒకళ్ళు వాడికి హెల్ప్ చేశారు. అందుకే వాడు ఇంట్లోపలికి వచ్చేటప్పుడు కూడా ఫైర్ ఎగ్జిట్ ద్వారానే వచ్చాడు అంటాడు. వెళ్ళేటప్పుడు ఫైర్ ఎగ్జిట్ నుంచే వెళ్ళి ఉన్నాడు. అంటే వాడికి ఎంత బిల్డింగ్ గురించి ఎంత నాలెడ్జ్ ఉందో చూడండి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. వాడు దొరికాడని అంటున్నారు, సైఫ్ అలీ ఖాన్ కోలుకుంటాడని అంటున్నారు. కరీనా కపూర్ వచ్చేసి బయట ఆ రోజు పార్టీలో ఉన్న ఇన్సిడెంట్ జరగగానే వచ్చిందని అంటున్నారు. సో ఓవరాల్ చూస్తున్నప్పుడు ఇందులో మనకు తెలియాల్సింది ఏంటంటే, అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నటువంటి ఇంటిలోకి వాడు అసలు ఎలా వచ్చాడు, వెళ్ళేటప్పుడు ఎవరో ఎందుకు పట్టుకోలేరు, అండ్ సైఫ్ అలీ ఖాన్ వచ్చేసి ఆటోలు ఆసుపత్రి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది, స్టాఫ్ అంతా ఏమయ్యారు, ఎటు వెళ్ళారు, సెక్యూరిటీ టైంలో అవసరం మనకి నైటే, మన నైట్ అసలు ఉండకుండా ఎటు వెళ్ళిపోయారు. అండ్ సైఫ్ అలీ ఖాన్ పొడుస్తున్న మూమెంట్లో, ఆ గొడవ జరుగుతున్న మూమెంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వచ్చారంట మళ్ళీ అక్కడికి. మరి వాళ్ళిద్దరు ఏమయ్యారు, అండ్ వాళ్ళిద్దరు కూడా ఎందుకు పట్టుకోలేపారు ఇతన్ని? చాలా ఉన్నాయి తెలియాల్సినవి. బట్ అంతిమంగా ఈ వీడియోలో నేను 4-5 టాపిక్లు కవర్ చేశాను.
మనం సంపాదించే ప్రతి రూపాయి కూడా మనకి అవసరంలో అక్కడికి రావాలా, అది మనల్ని కాపాడాలా, మన అనుకున్న మనుషులు ధైర్యంగా ఉంచాలా, అది గుర్తుంచుకోండి. అండ్ మనం స్టేటస్ ఇది మన ఇది కాదు, ఆ మూమెంట్లో జరగాల్సిన పని జరిగి తీరాలనుకున్నప్పుడు మన దగ్గర ఏది ఉంటే దాంతో ఫుల్ చేసేసేయండి. అందుకే ఆటోలో వెళ్ళిపోయారు, ప్రాణం కాపాడుకోవాలి కాబట్టి. ఇక నైట్ టైం అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ అవునన్నా కాదన్నా గతంలో ఎన్నో సందర్భాలు నేను చెప్పా, సీసీటీవీ అన్నది మీ ఇంటి చుట్టుపక్కల ఉండటం క్షేమం, అది మాత్రం గుర్తుంచుకోండి.